హైదరాబాద్కి లంగ్ స్పేస్గా పేరుగాంచినటువంటి ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఆ పచ్చదనాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకుంది. సో దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా మేధావులు ప్రొఫెసర్లతో పాటుగా మొత్తం దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా నిలిచింది. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది చాలా బలంగా పెరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి జంతుజాలాన్ని డిస్టర్బ్ చేసే విధంగా, అక్కడ ఉన్నటువంటి ఒక పచ్చదనాన్ని డిస్టర్బ్ చేసే విధంగా పదుల సంఖ్యలో బుల్డోజర్లు వెళ్ళి అక్కడ ఎంత వన మేధాన్ని సృష్టించాయో మనం చూసాం. సో పర్యవసనంగా అక్కడ జంతువులు ఎంత ఇబ్బంది పడ్డాయో మనం చూసాం. ఇప్పటికీ 3 జింకలు మృత్యువాత పడ్డాయి. అక్కడ ఆవాసం చెదిరిపోయి, వాటి గూడు చెదిరిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అది కుక్కల దాడిలో గాయపడి 3 జింకలు ప్రాణాలు కోల్పోయాయి. సో ఈ వెలుగులోకి వచ్చినవి 3, ఇంకా వెలుగులోకి రానటువంటి చిన్న చిన్న పక్షులు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, ఇంకా చిన్న చిన్న జంతువులు కావచ్చు, ఎన్ని ఆ బుల్డోజర్ల చక్రాల కింద పడి నలిగిపోయాయో అన్నటువంటి ఆందోళన అందరిలో, అటు పర్యావరణవేత్తల్లో, జంతు ప్రేమికుల్లో అందరిలో కూడా కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి ఇంత దుమారం రేగిన ఈ సందర్భంలోనే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ఇవాళ పూర్తి విమర్శలకు దారితీస్తోంది. అదేంటంటే ఇంత సెన్సిటివ్గా ఉంది ఇష్యూ. ఈ సెన్సిటివ్ ఇష్యూ ఇట్లా ఉండగానే హెచ్సియుకే అత్యధిక భూములు ఉన్నాయి, దాంట్లో 25% మించి కూడా వాడుకోలేదు అంటూ ఈ పత్రికలో వచ్చినటువంటి కథనం. అంటే 25% మించిన భూములు వాడుకోలే కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి చర్య కరెక్టే, ప్రభుత్వం తీసుకోవచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం లాక్కోవచ్చు అన్నటువంటి ఒక పరోక్షంగా, అఫ్కోర్స్ ప్రత్యక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రజ్యోతి పత్రిక అంటూ తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రభుత్వం ఇప్పుడు లాక్కోవడం కరెక్టే, ప్రభుత్వం ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడదాం అనుకుంటుందో, ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇద్దామనుకుంటుందో అది నిజమే, అది సమర్థనీయమే అంటూ ఆంధ్రజ్యోతి వైఖరి ఇదేనా అనేటువంటి ఒక ప్రశ్న ఇవాళ రాజకీయ పరిశీలకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు అడుగుతున్నటువంటి మాట. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఒకప్పుడు 2300 ఎకరాల భూములు ఉన్నాయి. ఎందుకంటే యూనివర్సిటీ అవసరాలు అనేవి భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ఆ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే విద్యలో రాను రాను టెక్నాలజీ జోడించబడుతోంది, అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఆ విద్యా వ్యవస్థ అనేది మరింతగా విస్తృతంగా అవుతుంటుంది. కాబట్టి వాటి అవసరాల కోసం ఎప్పుడైనా వాడుకునే విధంగానే యూనివర్సిటీ భూముల్ని వాడుకుంటారు. సో ఇప్పటిదాకా కూడా అధ్యాపకులు చెప్పే మాట కూడా ఏంటంటే, ప్రొఫెసర్లు చెప్పే మాట ఏంటంటే, గతం నుంచి అకాడమిక్ అవసరాల కోసం అనేక సందర్భాల్లో భూములు ఇచ్చినాం, కానీ ఎప్పుడు మేము అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి దానికి తెర తీసింది కాబట్టి ఇంత తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము అనేది అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు చెబుతున్నటువంటి మాట. ఒక్క అంగుళం భూమి కూడా మేము యూనివర్సిటీ భూమి వదులుకునే ప్రసక్తే లేదు అంటూ ఒక తెలంగాణ విద్యార్థులే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులందరూ కూడా చదువుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ముక్త కంఠంతో తేల్చి చెబుతున్నారు. సో అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇప్పటిదాకా కేవలం 25% మించి వాడుకోలేదు కాబట్టి ఇప్పుడు భూములు తీసుకున్నటువంటి ఆ ప్రయత్నం ప్రభుత్వాన్ని కరెక్టే అని ఆంధ్రజ్యోతి చెబుతున్నటువంటి మాటగా అందరూ పరిగణిస్తున్నారు పరిస్థితి. ఒకసారి మనం చూద్దాం ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీ వాటి భూములు ఎట్లా ఉన్నాయని మనం చూద్దాం. ఒకసారి చూస్తున్నాం అనేది ఫిలిప్పీన్స్ యూనివర్సిటీకి సంబంధించి దీన్ని మొత్తం 37,500 ఎకరాల్లో ఇది విస్తరించబడి ఉంటుంది. అంటే అవసరాలకు రాను రాను ఆ అవసరాలు మరింతగా పెరుగుతుంటాయి కాబట్టి అన్ని వేల ఎకరాల్లో ఆ యూనివర్సిటీ, ఫిలిప్పీన్స్ యూనివర్సిటీ విస్తరించబడి ఉంది. తర్వాత ఇది బెర్రీ కాలేజ్ ఇన్ రోమ్, అమెరికాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ. దీంట్లో కూడా దీని భూములు ఎంత అంటే దాదాపు 27,000 ఎకరాల భూములు ఈ యూనివర్సిటీ కోసం కూడా కేటాయించబడి ఉన్నాయి. ఇక మన దేశం విషయానికి వస్తే ఇది జీబీ పంత్ ఉత్తరాఖండ్లో ఉంది. జీబీ పంత్ యూనివర్సిటీ దీని విస్తీర్ణం ఎంత అంటే 12,611 ఎకరాల విస్తీర్ణంలో ఇది కూడా మొత్తం విస్తరించబడి ఉంది. ఇది జీబీ పంత్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం. ఇక నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ హర్యానా విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇది దీనిది ఎంత అంటే 8,645 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ విస్తరించబడి ఉంది. తర్వాత ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, దీని విస్తీర్ణం మొత్తం 4,000 ఎకరాల్లో ఇది కూడా విస్తరించబడి ఉంది. ఇట్లా ఏ యూనివర్సిటీ చూసినా, ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏవి చూసినా కూడా కొన్ని వేలాది ఎకరాల్లో విస్తరించబడి ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్ అవసరాలు ఉంటాయి, విద్యలో రకరకాల కొత్త పుంతలు యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త ప్రయోగాలు యాడ్ అవుతూ ఉంటాయి. వాటి కోసం
నూతన బిల్డింగ్స్ అవసరం అవుతుంటాయి, రీసెర్చ్ ల్యాబ్లు అవసరం ఉంటాయి, లైబ్రరీస్ అవసరం ఉంటాయి, ఇంకా రకరకాలుగా ఆ అకాడమిక్ సంబంధించినటువంటి ఆ విద్యకు సంబంధించినటువంటి అనేకం అక్కడ యూనివర్సిటీకి యాడ్ అవ్వుకుంటూ పోతాయి. కాబట్టి వాటి అవసరాల రీత్యా మాత్రమే అవి వాటిని నిర్మించుకుంటూ వెళ్తారు. అప్పుడు విశ్వవిద్యాలయాన్ని విస్తరించుకుంటూ వెళ్తారు. కానీ ఇవాళ కేవలం 25% మాత్రమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉపయోగించుకున్నారు. ఇంకా చాలా వరకు అట్లే ఉన్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక రాయడం అనేది, అంటే ఇక మిగిలిన ఎప్పుడు వాడుకోరు, ఆ వాడుకోరు కాబట్టి అది ప్రభుత్వం తీసేసుకోవచ్చు అన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ ప్రజల్లోకి పంపించదలుచుకుందా? అదే ఆంధ్రజ్యోతి ఉద్దేశమా? అదే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యకి అదేనా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక సమర్థన అంటూ ఇవాళ అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అంగుళం భూమి కూడా మేము వదులుకోబోమనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులందరూ తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే విద్య అనేది క్రమక్రమంగా కొత్త కొత్త టెక్నాలజీస్ దాంట్లో యాడ్ అవ్వుకుంటూ వెళ్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా రకరకాల కోర్సులు కావచ్చు, వాటిల్లో కొత్త కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కొత్త పరిణామ క్రమం అనేది చెందుతుంటూ వస్తుంది. అట్లా భవిష్యత్ అవసరాలు ఇప్పుడు యూనివర్సిటీ అంటే ఇవాళతో కాదు, అది కొన్ని తరతరాలు ఉంటుంది కాబట్టి, నిలిచి ఉంటుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో అప్పుడు అవసరాల రీత్యా దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కానీ అప్పటిదాకా ఆ యూనివర్సిటీ భూముల్ని ఖచ్చితంగా యూనివర్సిటీకి ఉపయోగపడే విధంగానే, అక్కడ జీవజాలాన్ని కాపాడే విధంగానే, అక్కడ ప్రకృతిని పరిరక్షించే విధంగానే ప్రభుత్వ చర్యలు ఉండాలి. కానీ ఈ రకంగా విధ్వంసానికి, ఈ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం పూనుకోవద్దు అంటూ అందరూ కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఇటువంటి ఇష్యూ ఇంత సెన్సిటివ్గా ఉన్నటువంటి సమయంలో ఈ రకంగా హెచ్సియుకి అత్యధిక భూములు ఉన్నాయి, ఆ భూముల్ని ఇవాళ ప్రభుత్వం వాడుకోవచ్చు అన్న రీతిలో, అంటే ఒక హెచ్సియు భూములున్నాయని సమాచారం అందించేటువంటి ముసుగులో ప్రభుత్వ చర్యని సమర్థిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక వైఖరి పట్ల కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.